బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రోజుగా నేను ఈ రోజు పదవి స్వీకారం చేసినందుకు ఇది మా నేతలందరూ కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు నాకు వారు ఛార్జ్ ఇచ్చారు. మరి డెఫినెట్గా మా కార్యకర్తల బలంతో తెలంగాణలో మేము అధికార దిశలో ముందుగా మా ముందన్నటువంటి ఒక పరిస్థితి ఛాలెంజెస్ ఉన్నాయో, జరగబోయేటటువంటి ఒక మా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో దాంట్లో మేము తప్పకుండా అన్ని ప్రాంతాల్లో అన్ని వార్డు మెంబర్తోని మేము జడ్పీటీసీగా మేము పోటీ చేస్తాము. ఇంతకుముందు మేము అంతా పెద్ద ఎత్తున పోటీ చేయాలి. ఈసారి పెద్ద ఎత్తున పోటీ మేము చేస్తాము. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుంది. నేను తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను, బీజేపీని ఒకసారి ఆశీర్వదించండి. బీజేపీ అనేక రాష్ట్రాల్లో గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం. త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఒక్కసారి గెలిచిన తర్వాత ప్రజలు ఇంకా త్రిపురలో బీజేపీని గెలిపించుకుంటున్నారు. హర్యానాలో ఒకసారి గెలిపించిన తర్వాత బీజేపీనే గెలిపించుకుంటున్నారు. అటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ పరిపాలనలో అవినీతి ఉండదు, బీజేపీ పరిపాలనలో అబద్ధాలు ఉండవు, బీజేపీ పరిపాలనలో ప్రజలు సుఖశాంతితో ఉంటారు. కాబట్టి అటువంటి బీజేపీ ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కూడా వికసిత్ తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తల్ని ప్రజల్ని కూడా నేను కోరుతూ ఈ మొట్టమొదటి యొక్క విలేకరుల సమావేశానికి నాకు మా ఒక పార్టీ స్పోక్స్ పర్సన్స్ అదే పార్టీ ఈరోజు యంత్రాంగం మొత్తం కూడా నాకు అవకాశం ఇచ్చింది. మీ అందరూ కూడా విలేకరులతో కూడా అందరూ కూడా మరొకసారి నేను కోరుతా ఉన్నాను, రాబోయే రోజు మనం తరచుగా కలుద్దాం. అనేక అంశాలు ఉంటాయి మీకు, ఎందుకంటే నేను కూడా స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. నాకు కూడా ఈ రాష్ట్రంలో అనేక మీడియా సంస్థలతోని వ్యక్తులతోని రిపోర్టర్స్తోని ఒక మంచి నాకు రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ తరచుగా అనేక అంశాలపైన మాట్లాడతాం. ఈ మొట్టమొదటి ఒక పత్రికా విలేకరుల యొక్క సమావేశం కాబట్టి మరి కార్యకర్తలు కూడా చాలామంది మీరు చూశారు. పొద్దున్న నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి గత 4 రోజుల నుంచి నా ఇంటి ముందు పొద్దున 6:30 నుంచి రాత్రి 11 గంటల దాకా అటు ములుగు నుంచి అటు ఆదిలాబాద్ నుంచి మారుమూరు గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చి కలుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పెరిగింది అనే విషయాన్ని కూడా గుర్తిస్తూ, పెరుగుతున్నది అనే విషయాన్ని గుర్తిస్తూ అధికారంలో వస్తుందని చెప్పేసి నమ్మకంతో ఈ యొక్క పత్రికా విలేకరులందరికీ మరొకసారి నేను ఈ యొక్క సమావేశం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అసలు పెట్టింది ఎందుకు వాళ్ళు పెట్టేది మేము పెట్టి ఫస్ట్ అంబేద్కర్ గారు పెట్టారు. అది వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను, సెక్యులరిజము సోషలిజం అనేది 42nd అమెండ్మెంట్లో ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆ 2 పదాలు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు? వాళ్ళు అపీస్మెంట్ పాలిటిక్స్లో పెట్టారు. వాళ్ళు పెట్టిన తర్వాత మేము తీసేయలే కదా. భారతీయ జనతా పార్టీ తర్వాత